ఈ సీతారాముల మందిరం, కాశీ విశ్వనాథ మందిరం దాటి కొంచెం పైకి వెడితే దివ్యమైనటువంటి వటవృక్షం ఒకటి ఉంటుంది. దాన్ని కల్పవృక్షం అని పిలుస్తారు. దాని కింద నిలబడి ఏవైనా మంచి కోరికలు కోరుకోమంటే ఆ కల్పవృక్షం ఉంటుంది. అక్కడ మొట్టమొదటి ఇంద్రద్యుమ్నుడు దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసినప్పుడు నారద మహర్షి వచ్చి, ఇక్కడ నువ్వు దేవాలయం ప్రారంభం చేసినప్పుడు తిన్నగా జగన్నాథ దేవాలయం కట్టడం కాదు, నువ్వు ఇక్కడ ప్రధానంగా ముందు నరసింహస్వామి దేవాలయం కట్టు అంటే ఆది నరసింహ అంటారు. ఆది నరసింహస్వామి దేవాలయం కట్టాడు. ఆ నరసింహుణ్ణి దర్శనం చేయాలి. అక్కడే మళ్ళీ జగన్నాథస్వామి కూడా ఉంటారు. మరి మేనల్లుడు ఉన్నాడు, ఆది నరసింహస్వామి అక్కడే ఉన్నారు, అందుకని అక్కడ ఒక జగన్నాథుడు ఉంటాడు. మీకు విచిత్రం ఏంటంటే తెలియక చాలామంది అలా వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకోవచ్చు. ప్రధాన గద్దె మీద ఉన్నవారిని కౌగిలించుకోవడం కుదరదు, కానీ ఆయన ఎలా ఉంటారో అలాగే ఈయన ఉంటారు. ఈయన్ని కౌగిలించుకోవచ్చు. ఆయన్ని కౌగిలించుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కౌగిలించుకుంటే మెత్తగా మనిషి శరీరం ఎలా తగులుతుందో అలా తగులుతుంది. ఇది నా స్వానుభవంతో చెప్తున్నది. ఇది నేను యథార్థంగా జగన్నాథుడిని 2 మాటలు కౌగిలించుకున్నాను 2 రోజులు. నాకే అనిపించిందా, ఏమనిపించి నేను మా అబ్బాయిని అడిగాను ఎలా ఉందిరా అని. అంటే నాన్నగారు ఎవరో మనిషిని కౌగిలించుకున్నట్టుందండి అన్నాడు. దగ్గరకు వెళ్ళి కౌగిలించుకోవచ్చు. కల్పవృక్షం కింద ఎక్కడ ఆది నరసింహస్వామి ఉంటారో, ఎక్కడ జగన్నాథుడు ఉంటాడో అక్కడ నృత్య గణపతి ఉంటారు. నృత్యం చేస్తూ ఉంటాడంటే మా మేనమావ ఇంత కరుణామూర్తిగా వచ్చిన క్షేత్రం అని ఆనందం. నృత్యం చేస్తారు.